సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక జంట ప్రేమలో పడింది అంటే ఇక ఆ జంట పెళ్లి చేసుకునే వరకు ఆ జంట గురించి రోజుకొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఆ జంటే గనుక పెళ్లి చేసుకుంటే ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారు అంటూ మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు అయ్యే వరకు వార్తలు వైరల్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆ జంట కాస్త బయట కనిపించకపోయినా, సినిమాలకు సైన్ చేయకపోయినా, వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా, ఇలా ఏం చేసినా సరే తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ రోజుకో వార్త సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి ఒక జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ రాణా, మిహికా బజాజ్, కార్తికేయ, నాగచైతన్య, శోభిత, ధూళిపాళ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు సమంతను కూడా అప్పుడే టార్గెట్ చేయటం మొదలుపెట్టారు అక్కినేని అభిమానులు. త్వరలోనే అక్కినేని ఇంట్లో బుల్లి వారసుడు రాబోతున్నారు అంటూ చాలామంది పలు రకాల కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ జాబితాలో నాగచైతన్య లేనట్లే అని సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, శుభవార్త ఉంటే వెంటనే మీతోనే చెబుతామంటూ ఆయన టీం స్పందించినట్టు సమాచారం. మొత్తానికైతే నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్య, శోభిత విషయానికి వస్తే, నాగచైతన్య తన భార్య సమంత నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ అటు సినిమాలు, వెబ్ సిరీస్లపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే తాను నటించిన శుభం సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు నాగచైతన్య మాత్రం శోభితను ప్రేమించి మరీ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ఈ జంట చాలా అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తూ ఉండటం గమనార్హం. నాగచైతన్య సినిమాలో విషయానికి వస్తే గనక చివరగా చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం షోయూ అనే రెస్టారెంట్ని నిర్వహిస్తున్నారు. అటు శోభిత కూడా తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.